देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम्। శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో 59వ అధ్యాయం ప్రచురించుకుంటున్నాం. ఇందులో నరకాసుర వధ ఘట్టాన్ని నేడు మనం చెప్పుకుంటున్నాం. ఆశ్వేజ కృష్ణ చతుర్దశి రోజు శ్రీకృష్ణ పరమాత్ముడు నరకాసురుణ్ణి చక్రాయుధంతో సంహరించినటువంటి ఘట్టాన్ని మనం ప్రస్తావించుకున్నాం. అయితే ఈ నరకాసురుడు సంహరించబడిన తర్వాత ఏమయ్యాడు, అతని ఆత్మ పరమాత్మలో కలిసిందా లేకపోతే ఇంకెవరిలో అన్నా కలిసిందా అనేటువంటి ఘట్టం కూడా ఈ విషయంలో మనం చెప్పుకోవాల్సినటువంటి అంశం. అది ఇక్కడ ప్రస్తావించకపోయినా కూడా మనం ఇతర పురాణాల ద్వారా అలాగే మహాభారతం ద్వారా తెలిసిన అంశాన్ని మనం సమన్వయం చేసుకుని కూడా మనం చెప్పుకుంటాం. నిన్నటి రోజున మనం మూలంలో లేనటువంటి సత్యభామాదేవి యొక్క యుద్ధాన్ని ఆంధ్ర భాగవతంలో పోతనామాచుడు అందించినటువంటి ఘట్టాన్ని మనం పూర్తి చేసుకున్నాం. సత్యభామ నరకాసురుడి యొక్క సైన్యాన్ని వధించడం అనేటువంటిది, ఒకే సమయంలో సత్యభామ అటు శ్రీకృష్ణ పరమాత్ముడి పక్షాన శృంగార రసాన్ని, శత్రుపక్షంలో నరకాసురుడితో యుద్ధం చేస్తూ వీరరసాన్ని, రెండు రసాలని ఒకే సమయంలో ఏ విధంగా పండించింది అనేటువంటి పోతనామాచ్యుల వారి యొక్క రచనలో అద్భుతమైనటువంటి శ్లోకాలలో మనం చూశాం. ముందుగా నేటి పాఠాన్ని భగవత్ స్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. దశమ స్కందం 59వ అధ్యాయం. నిన్న మనం ఈ అధ్యాయంలో 15వ శ్లోకం ఒక్క శ్లోకం మాత్రమే చెప్పుకున్నాం. మిగతా సమయం అంతా కూడా మనం ఆంధ్ర భాగవతంలోకి వెళ్ళాం. శ్రీమద్ ఆంధ్ర భాగవతంలో చెప్పినటువంటి ఘట్టాలను ప్రస్తావించుకున్నాం. తద్భౌమ సైన్యం భగవాన్ గజాగ్రజో విచిత్రవాజైర్నిశితైః శిలీముఖైః నికృత్త బాహూరు శిరోధ్ర విగ్రహం చకార తర్హ్యేవ హతాశ్వకుంజరం. ఎప్పుడైతే ఆ సత్యభామాదేవి చేసినటువంటి యుద్ధానికి శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రయోగించినటువంటి శరములకి తద్భౌమ సైన్యం భగవాన్ గజాగ్రజ, శ్రీకృష్ణుడి మీద ఆ నరకాసుడి యొక్క సైన్యం ప్రయోగించినటువంటి వాడి బాణాలన్నీ కూడా గదాగ్రజుడైనటువంటి వాడు, గదుని యొక్క సోదరుడు అగ్రజుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆ భౌమం యొక్క సైన్యాన్ని, భూమిపుత్రుడైనటువంటి నరకాసుడి యొక్క సైన్యాన్ని విచిత్రవాజైర్నిశితైః శిలీముఖైః, విచిత్రవంతమైనటువంటి పదునైనటువంటి బాణాలతో, శిలీముఖము అంటే బాణాలు కొన్ని అర్ధచంద్రాకారంగా ఉంటాయి, కొన్ని ఏమన్నా మనకి త్రికోణ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటాయి. ఇట్లా రకరకాలైనటువంటి బాణాలు ఉంటాయి. అటువంటి వాడి అయినటువంటి బాణాలతో, విచిత్రమైనటువంటి బాణాలతో, నిశితైః పదునైనటువంటి బాణాలతో, నికృత్త బాహు ఊరు శిర ఉద్ర విగ్రహం శిరోధ్ర విగ్రహం, యుద్ధం చేస్తున్నటువంటి నరకాసురుడి యొక్క సైన్యం యొక్క శరీర అవయవాలు మొత్తమన్ని కూడా చిన్న భిన్నం చేసేసాడు శ్రీకృష్ణ పరమాత్ముడు తన యొక్క పదునైనటువంటి బాణాలతో. వాళ్ళ యొక్క బాహువులు తెగిపోతున్నాయి, తొడలు తెగిపోతున్నాయి,
శిరస్సులు, మొండాలు ఎక్కడికక్కడ వాళ్ళ యొక్క అవయవాలన్నీ కూడా ఛిద్రం చేసి పారేస్తున్నాడు. చకార తర్హి ఏవ హత అశ్వకుంజరం. నరకాసుడి యొక్క చతురంగ సేనని కూడా చిన్నాభిన్నం చేసేశాడు పరమాత్ముడు. ఈ 16 శ్లోకంలో ఆ పరమాత్ముడి యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క యుద్ధాన్ని వర్ణించారు. యాని యోధై ప్రయుక్తాని శస్త్రాస్త్రాణి కురూద్వః హరిస్తాన్యచినత్ తీక్ష్ణైః శరైరేకైకశస్త్రిభిః. శరైః ఏకైకశః త్రిభిః. శత్రువులు ప్రయోగించినటువంటి బాణాలను గాని, శరములను గాని, గదలని గాని, అనేక ఆయుధాలు ఏవైతే ఉంటాయో ఆ ఆయుధాలన్నీ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు తన బాణాలతో ఒక్కొక్క ఆయుధాన్ని మూడు ముక్కలు చేసి పారేస్తున్నాడట. అంతేకాకుండా వాళ్ళు ప్రయోగించిన ఒకదాని మీద ఈయన 3 బాణాలు ప్రయోగిస్తున్నాడు. యాని యోధై ప్రయుక్తాని. యోధులైనటువంటి అంటే శత్రుయోధులైనటువంటి వాళ్ళ చేత ప్రయోగించబడినటువంటి యాని శస్త్రాస్త్రాన్ని, ఏ శస్త్రములు అస్త్రములైతే ఉన్నాయో వాటిని హరిహి శ్రీకృష్ణ పరమాత్ముడు తాన్యచ్చినత్ తీక్ష్ణై శరై, తీక్ష్ణమైనటువంటి బాణాలతో వాటినన్నింటినీ కూడా అచ్చినత్ ఛిద్రం చేసి చిన్నాభిన్నం చేసి పారేస్తున్నట్ట, ముక్కలు చేసి పారేస్తున్నట్ట. ఏకైకశః త్రిభిః. వాళ్ళు ప్రయోగించిన ఒక్కొక్క ఆయుధాన్ని కృష్ణ పరమాత్ముడు 3 బాణాలతో ముక్కలు చేసి వాటిని నువ్వు గింజంత ముక్కలు చేసేస్తున్నాడు. వాళ్ళు ఒక బాణం ప్రయోగిస్తే ఈయన 3 బాణాలతో కొడుతున్నాడు. ఒక అస్త్రం ఏది ప్రయోగించినా అది అస్త్రమైనా శస్త్రమైన 3 ఒకేసారి ప్రయోగించడం. మనం రకరకాల పాత సినిమాలు చూస్తుంటాం. ఒకేసారి 3 బాణాలు 5 బాణాలు తీసివేస్తూ ఉండటం. ఇవన్నీ కూడా పాతకాలంలో మనకి అవన్నీ ఎట్లా వచ్చాయంటే ఈ కావ్యాలను బట్టే. ఒక్కసారిగానే 3 బాణాలు. ఇంకా మహాభారతంలో అర్జునుడు ఒక బాణమే ప్రయోగిస్తాడు. ఆ ఒక బాణంలోంచే వేలాది బాణాలు అన్ని దిక్కులకి వ్యాపించి కౌరవ సైన్యాన్ని చిన్నాభిన్నం చేసి పారేస్తూ ఉంటాయి. వేసింది ఒక్క బాణమే, ఆ ఒక్కటే కదా మన వైపు రావులే అని చెప్పి కౌరవులు అనుకుంటూ ఉంటే ఆ ఒక బాణంలోంచి అనేక వేల బాణాలు వచ్చి వాళ్ళ శిరస్సులు ఖండించబడుతూ ఉంటాయి. అద్భుతమైనటువంటి యుద్ధం. అట్లాగే ఇక్కడ పరమాత్ముడు కూడా తన యొక్క శర పరంపరలతో నరకాసుడి యొక్క సైన్యాన్ని అంతా కూడా నేలమట్టం చేసి పారేస్తున్నాడు. అయితే ఇక అక్కడి నుంచి 3 శ్లోకాలలో గరుత్మంతుడు చేసినటువంటి యుద్ధాన్ని వర్ణిస్తున్నారు ఇక్కడ. ఉహ్యమానః సుపర్ణేన పక్షాభ్యాం నిఘ్నతా గజాన్ గరుత్మత అన్యమానాస్తుండపక్ష నఖైర్గజాః. నరకాసురుడి దగ్గర నుంచి వచ్చినటువంటి గజములు మామూలు గజములు కాదు. అద్భుతమైనటువంటి సముద్ర ద్వీపాలలో పుట్టి ఐరావతం మొదలైనటువంటి మహోన్నతమైనటువంటి వంశాలలో ఉద్భవించినటువంటి మనకి దిగ్గజాలు లాంటి ఏనుగులు. అట్లాంటి గజ సమూహాలతో వచ్చాడు నరకాసుడు. అట్లాంటి గజ సమూహాలతో ఒక్కసారిగా విరుచుకుపడుతుంటే ఉహ్యమాన సుపర్ణేన. సుపర్ణుడు అంటే గరుత్మంతుడు. సుపర్ణ సువర్ణమైనటువంటి పర్ణములు కలిగినటువంటి వాడు. ఆ గరుత్మంతుడు తన యొక్క రెక్కలతో పక్షాభ్యాం నిఘ్నత గజాన్, ఆ వస్తున్నటువంటి గజ సైన్యం మీద తన పక్షములతో ఒక్కసారిగా విరుచుకుపడ్డాడు. పక్షాలతో విరుచుకుపట్టడం అంటే ఏం చేయక్కర్లైనా ఆ రెక్కల్ని కాస్త గట్టిగా ఒక్కసారి ఇట్లా ఆడిస్తే చాలు. రెక్కలని గాల్లో అలా ఆడిస్తే ఈ గజములు, ఈ అశ్వాలు, రథాలు, కాల్బలము ఇక్కడి నుంచి ఎగిరి యోజనాల దూరం పడుతున్నారు. అది గరుత్మంతుడి యొక్క పక్షముల యొక్క బలం. నిఘ్నతా గజాన్ గరుత్మత హన్యమాన, గరుత్మంతుడి యొక్క రెక్కల చేత హన్యమాన కొట్టబడుతున్నటువంటి వాడు. గరుత్మంతుడు ఓ పక్కన రెక్కల్ని వాడుతున్నాడు, ఓ పక్కన కాలి గోళ్ళని వాడుతున్నాడు, ఓ పక్కనే ఉన్న ముక్కుని వాడుతున్నాడు. వీటితో శత్రుమూకల మీద విరుచుకుపట్టం మొదలుపెట్టాడు గరుత్మంతుడు కూడా. గరుత్మత హన్యమాన తుండపక్ష నఖైహి గజాహ. తుండపక్ష నఖైహి. పక్షములు అంటే రెక్కలు, నఖములు అంటే గోళ్ళు. వాడి అయినటువంటి తన గోళ్లతో ఆ పంజాతో అలా గరుత్మంతుడు పట్టుకుని కొన్ని వందల మందిని నలిపేస్తున్నాడు. తుండము అంటే ముక్కు. ఆ ముక్కులో అలా పట్టుకుని అద్భుతమైనటువంటి మామూలు గరుత్మంతుడు. ఈయన పుట్టిన రోజే మీకు తెలిసినటువంటి ఒక ఆఖ్యానం ఉంది మహాభాగవతంలో. గజకచ్చపాలని సంహరించినటువంటి వాడు. మహాపర్వతాకారంగా ఉన్నటువంటి ఒక మహాగజము, ఒక కూర్మము, అన్నదమ్ములే. వీళ్ళిద్దరూ కొట్టుకున్నటువంటి సన్నివేశం ఉంది. గజకచ్చపాలను పుట్టినరోజే ఆహారంగా వీటిని భక్షించినటువంటి వాడు గరుత్మంతుడు.
అది ఒక్కొక్కటి కొన్ని వేల లక్షల మందితో సమానం, ఒక్కొక్క గజము ఆ కూర్మము. అట్లాంటి ఆయన ఈ నరకాసురుడి యొక్క యుద్ధంలో ఈ గజాలని గజ సైన్యాన్ని అల్లకల్లోలం చేసేశాడు గరుత్మంతుడు. అంతేకాకుండా గరుత్మంతుడి యొక్క రెక్కల ధాటికి తట్టుకోలేక కొన్ని అక్కడ నాశనం అయిపోతే కొన్ని యోధులు గాని లేకపోతే ఈ మృగాలు గాని యుద్ధరంగం నుంచి పారిపోయినాయి. పురమేవా విషన్ ఆర్తా నరకో యుధ్యత దృష్ట్వా విద్రావితం సైన్యం గరుడేనార్దితం స్వకం. గరుత్మంతుడు చేసినటువంటి తన యుద్ధంతో, గరుత్మంతుడు చేసినటువంటి ఈ చిన్న భిన్నమైనటువంటి రెక్కల పక్షముల యొక్క కేవలం కదలిక చేత ఆర్త ఆర్తితో ఆ యుద్ధం చేయలేక యుద్ధంలో మరణించినవి కొన్ని అలా మిగిలిపోయిన, యుద్ధంలో మరణించగా మిగిలినటువంటివి ఏవైతే ఉంటే అవన్నీ కూడా పురమేవ ఆవిశన్, అక్కడి నుంచి వెళ్ళిపోయి నరకాసుడు పురమైనటువంటి ప్రాగ్జ్యోతిషపురం గౌహతి ఆ ప్రాంతంలోకి బతుకు జీవుడా అని చెప్పి వెళ్ళిపోయారు యోధులందరూ కూడా. ఆ యోధులతో పాటు చతురంగ సైన్యంతో పాటు వెళ్ళిపోయారు. ఇక ఎవరు లేరు నరకాసుడు తప్ప. నరకాసుడిని ఒంటరి చేసి వెళ్ళిపోయారు. చనిపోగా మిగిలినటువంటి సైన్యం అని కూడా. దృష్ట్వా విద్రావితం సైన్యం, కొంతమంది ఈ విధంగా దాదాపు 3/4 వంతు నాశనమైపోయి 1/4 వంతు తలో దిక్కు పట్టుకుని దిక్కు లేకుండా అలా వెళ్ళిపోయినటువంటి సైన్యాన్ని చూసి, దృష్ట్వా విద్రావితం సైన్యం, చల్లా చెదరైపోయినటువంటి ఆ సైన్యాన్ని చూసి గరుడేన ఆర్దితం స్వకం, గరుత్మంతుడి చేత చేయబడినటువంటి ఈ అద్భుతమైనటువంటి ప్రయోగాన్ని ఖండించడం కోసం అని చెప్పేసి ఇక అక్కడి నుంచి నరకాసురుడు తాను ఒక్కడే యుద్ధరంగంలో నిలిచి పోరాడాడు గరుత్మంతుడితో. గరుత్మంతుడిని ఎదుర్కోవాలంటే ఇక సైన్యం వల్ల కాక చివరికి నరకాసురుడే ప్రత్యక్షంగా దిగాడు రంగంలో. నరకాసురుడు వెంటనే కోపంతో గరుత్మంతుడి మీద ఒక శూలాన్ని ప్రయోగిస్తున్నాడు. తం భౌమః ప్రాహరత్ శక్త్యా వజ్ర ప్రతిహతో యతః నాకంపత తయా విద్ధో మాలాహత ఇవ ద్విపః అన్నాడు. అయితే ఏం ప్రయోగించాడంటే శక్తి ఆయుధాన్ని ప్రయోగించాట నరకాసుడు. తం భౌమః, భూమిపుత్రుడైనటువంటి నరకాసుడు శక్త్యా ప్రాహరత్, శక్తి ఆయుధాన్ని ప్రయోగించి ఆ గరుత్మంతుణ్ణి కొట్టడానికి ప్రయత్నిస్తే వజ్ర ప్రతిహతో యతః, వజ్రాయుధం లాగా ఉంటుంది ఆ శక్తి ఆయుధం. అట్లాంటి వజ్రాయుధాన్ని ప్రయోగించినట్టుగా వజ్ర ప్రతిహతో, వజ్రము చేత కొట్టబడినట్టుగా అని చెప్పి ప్రయోగించారు అక్కడ. గరుత్మంతుడు దేవలోకానికి వెళ్ళి అద్భుతమైనటువంటి అమృతాన్ని, ఎంతో అద్భుతమైనటువంటి ఆ దేవతల చేత సంరక్షించబడుతున్నటువంటి అమృతాన్ని తీసుకొచ్చి తన తల్లి దాస్య విముక్తిని గావించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు సకల దేవతల్ని ఓడించాడు. ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగిస్తే ఆ వజ్రాయుధం కూడా ఈ గరుత్మంతుడిని ఏమీ చేయలేక ఆగిపోతే వజ్రాయుధం మీద ఉన్నటువంటి గౌరవంతో ఒక ఏక పీకి ఇచ్చాడు గరుత్మంతుడు అక్కడ. ఎందుకంటే అది మహర్షికి సంబంధించినటువంటి ఆయుధం. ఆయనకి గౌరవించి ఒక ఏకని పీకి ఇచ్చాడు. వజ్రాయుధమే ఏమీ చేయలేకపోతే నరకాసురుడు ప్రయోగించినటువంటి శక్తి ఆయుధం ఏం చేస్తుంది వాడి బొంద? నరకాసురుడు ఆ విధంగా ప్రయోగించాడు తెలిసి కూడా. తం భౌమ ప్రాహరత్ శక్త్యా వజ్ర ప్రతిహతో యతః, ఆ ప్రయోగించినటువంటి శక్తి ఆయుధానికి ఏమాత్రమూ కంపించకుండా, చెలించకుండా, నా అకంపత తయా విద్ధో తయా విద్ధః, ఆ శక్తి ఆయుధం వచ్చి గరుత్మంతుడికి తగిలింది. విద్ధ, ఆ శక్తి ఆయుధం చేత కొట్టబడినటువంటి గరుత్మంతుడు నా అకంపత, ఏమాత్రము చెలించలేదు సరికదా. పైగా ఎలా ఉందయ్యా ఆయనకంటే మాలాహత ఇవ ద్విపః, ఒక మదించినటువంటి ఏనుగుని ఏదో పూలదండతో కొడితే ఎలా ఉంటుందో, పూలమాల వేసి కొడితే ఎలా ఉంటుందో అలా సున్నితంగా అలా తాకిందిట ఆయన యొక్క శరీరాన్ని. ఏనుగుని మదించినటువంటి ఏనుగు, మాలాహత, మాలతో కొడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఆ గరుత్మంతుడి. అది ఆయన యొక్క పరాక్రమం. అయితే ఇట్టా గరుత్మంతుడితో యుద్ధం చేయటం చూసి శ్రీహరి వారించేశాడు. గరుత్మంతుడిని నేను సంహరించలేను కాబట్టి ఆ గరుత్మంతుడిని అధిరోహించినటువంటి కృష్ణుడితో యుద్ధం చేద్దామని చెప్పి నరకాసురుడు కృష్ణుడి పైకి వెళ్ళాడు. కృష్ణుడి పైన ప్రయోగిస్తున్నాడు తర్వాత ఆయుధాన్ని. శూలం భౌమోచ్యుతం హంతుమాదదే వితథోద్యమః
తద్విసర్గాత్ పూర్వమేవ నరకస్య శిరో హరిః అపాహరద్గజస్థస్య చక్రేణ క్షురనేమినా. శూలం భౌమోచ్యుతం, భౌమః నరకాసురుడు, అచ్యుతం హంతుం శ్రీకృష్ణ పరమాత్ముని. అచ్యుతం అంటే మనం చెప్పుకున్నాం, చ్యుతుడు అంటే విడిచిపెట్టబడినటువంటి వాడు, జారిపోవటం చ్యుతం అంటే. అచ్యుతుడు అంటే జారిపోనటువంటి వాడు, పట్టుకుని ఉండేవాడు. దేన్ని పట్టుకుంటాడు? దేని నుంచి జారిపోకుండా ఉంటాడు? ధర్మ మార్గము నుండి, ధర్మము నుండి చ్యుతి కావించబడినటువంటి వాడు ఎవరైతే ఉంటాడో ఆయనే అచ్యుతుడు. అట్లాంటి అచ్యుతుణ్ణి నరకాసురుడు శూలంతో ఆదదే వితథోద్యమః. వ్యర్థ ప్రయత్నంగా ఒక శూలాన్ని చేపట్టి శ్రీకృష్ణ పరమాత్ముడిని కొట్టడానికి ప్రయత్నిస్తే వాడు ఆ ప్రయత్నించడానికి ముందే తద్విసర్గాత్ పూర్వమేవ, వాడు ప్రయోగించడానికి పూర్వమే శ్రీకృష్ణ పరమాత్ముడు నరకస్య శిరః, నరకాసురుడి యొక్క శిరస్సుని కాస్త అపాహరత్, వాడి యొక్క శిరస్సుని కాస్త ఖండించి వేశాట. దేంతో ఖండించాడు? అపాహరత్ గజస్థస్య చక్రేణ క్షురనేమినా. శ్రీకృష్ణ పరమాత్ముడు అద్భుతమైనటువంటి గజాన్ని అధిరోహించి వచ్చాడు. మనం కూడా చెప్పుకున్నాం, ఆ ఏనుగు పేరు సుప్రతీకం. దిగ్గజాలలో సుప్రసిద్ధమైనటువంటి సుప్రతీకం అనేటువంటి ఏనుగుని ఎక్కి వచ్చినటువంటి గజస్థస్య, అటువంటి గజం పైన ఉన్నటువంటి నరకాసురుడి యొక్క శిరస్సుని కాస్త సుదర్శన చక్రాయుధంతో ఒక్కసారిగా ఖండించి పారేశాడు. క్షురనేమినా, క్షుర నేమిన అంటే అంచు కలిగినటువంటి, ఎట్లాంటి అంచులు? తీక్షణమైనటువంటి అంచులు కలిగినటువంటి, నిప్పులు కక్కుతూ ఉండేటువంటి అటువంటి అంచులు కలిగినటువంటి ఆ సుదర్శన చక్రాయుధంతో వాడి యొక్క శిరస్సు కాస్త ఖండించి నేల మీద పడేశాడు. వాడిని సంహరించేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. వాడి శిరస్సు ఎలా కింద పడింది, దేంతో కింద పడింది అనేటువంటిది తర్వాత వర్ణిస్తున్నారు తర్వాత శ్లోకంలో. అయిపోయింది, నరకాసుర వధ అయిపోయింది. ఆశ్వేజమాసం కృష్ణపక్షం చతుర్దశి, నరకాసుర వధ. ఇంతవరకు నరకాసురుడి యొక్క పీడ, ఎప్పటివాడా నరకాసురుడు? ద్వాపర యుగం వాడా, త్రేతాయుగం వాడా? కాదే, అంతకంటే ముందు యుగంలో ఉన్నటువంటి వాడు, వరాహావతారంలో ఉన్నటువంటి నరకాసురుడు. స్వామి వరాహావతారం, మత్స్య కూర్మ వరాహం, 3వ అవతారంలో భూమిని ఉద్ధరించినప్పుడు భూమికి కలిగినటువంటి సంతానంగా నరకుడు, నరకలోకమని మనం చెప్పుకున్నాం నిన్న. అటువంటి నరకాసురుడు ఆ తర్వాత ఎన్ని అవతారాలు అయిపోయినాయి. ఇప్పుడు కృష్ణావతారంలో వచ్చాడు. అంటే ఇన్ని యుగాలు వాడు ఏ విధమైనటువంటి పరిపాలన చేశాడో కూడా నిన్న మనం చెప్పుకున్నాం. చక్కటి మంచి సద్బుద్ధి కలిగినటువంటి వాడు కూడా దుర్మార్గపు దుష్టుల సాంగత్యం వలన ఎలా నాశనమైపోయాడు, వాడి జీవితం ఎలా ఏ విధంగా మారిపోయిందో నిన్న మనం చెప్పుకున్నాం. అది వినండి కాస్త. కాబట్టి దుష్ట సాంగత్యం వలన వీడు ఈ విధంగా 16,000 మంది స్త్రీలను చెరబట్టి ఈ విధంగా చెడు తెచ్చుకున్నాడు, స్వామి చేతిలో కీడు తెచ్చుకున్నాడు. అయిపోయింది, దుష్ట సంహారం జరిగింది. ఆ మర్నాడే నరకాసురుడు యొక్క పీడ విరగడవటంతో భూలోక వాసులందరూ కూడా చక్కగా ఆ తర్వాత దీపావళి పర్వదినాన్ని చేసుకోవటం అనేటువంటిది మనకి ఆనవాయితీగా వచ్చింది. నరక చతుర్దశి పండగ అయిపోయింది. అయితే ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అంశం ఉంది. మరి తన కుమారుణ్ణి ఈ విధంగా సంహరించిన తర్వాత భూమాత ఏం చేసింది? తన పుత్రుడే శ్రీహరి ద్వారా కన్నటి సంతానం కదా, మరి భూమాత విలపించిందా, ఆనందించిందా? ఏ తల్లైనా ఏం చేస్తుంది కన్న కొడుకు మరణిస్తే? కానీ మామూలుగా అయితే మనం బయట చూసినటువంటి నాటకాలు, సినిమాలు చూస్తే భూమాత ఏదో బాధపడిపోయినట్టుగా, లేకపోతే పరమాత్మను నిందించినట్టుగా ఉంటుంది. కానీ ఇక్కడ భూమాత వచ్చి ఆనందించి శ్రీ మహావిష్ణువుని స్తోత్రం చేసింది, స్తుతించింది, ఆనందపడింది, సంతోషపడింది. అదేంటండి, ఎందుకుని? కాబట్టి మూలానికి బయట మనం చూసే చిత్రాలకి ఎంతో వ్యత్యాసం ఉంటుందండి, దయచేసి గమనించండి, బయట వాళ్ళకి తెలియజేయండి. భూమాత పరమానందం చెందింది, స్తోత్రం చేసింది శ్రీ మహావిష్ణువు. ఎంత గొప్పవాడి వెయ్యా నువ్వు అని, కన్నబిడ్డని సంహరించడం ఎందుకుని? 16,000 మంది స్త్రీలని చెరబట్టిన తర్వాత ఏ తల్లైనా కూడా హర్షిస్తుందా అండి, గర్హిస్తుందా? అంటే తన కుమారుడు ప్రయోజకుడయ్యాడా, అప్రయోజకుడయ్యాడా? కాబట్టి ఇంతమంది స్త్రీల ఉసురు వాడికి తగిలింది. ఆ తల్లి ఆనందిస్తుందా? వాడు పైగా
కృష్ణావతారానికి ప్రధానమైనటువంటి భూమిక ఏమిటి? భూమాత కష్టం తొలగించడం, భూమాత యొక్క భూభారాన్ని తొలగించడం కదా కృష్ణ పరమాత్ముడి యొక్క అవతార పర్యవసానం, ప్రధానమైనటువంటి భూమిక. కాబట్టి భూమాతే వచ్చి వేడుకున్నది, ఆయన భూమండలం అంతా కూడా ఈ విధంగా దుర్మార్గుల యొక్క పాలనలో ఉంది, వాళ్ళ భారం చేత నేను మొయ్యలేకపోతున్నాను, కాబట్టి వాళ్ళని సంహరించి భూభారం తగ్గించమని ఆవిడే వచ్చి వేడుకున్నది. కాబట్టి తల్లే వచ్చి కోరుకున్నది అంటే మరి దుష్ట సంహారం చేయాలి కదా, దుష్ట సంహారంలో వీడు కూడా ఓ పావేగా. కాబట్టి నరకాసురుణ్ణి భూమాతే వచ్చి చెప్పడం కారణంతో శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ అవతారంలో చంపడం జరిగింది. ఇన్ని యుగాల తర్వాత వచ్చి చంపాడు అంటే ఇన్ని యుగాలు పరిపాలన చేశాడు. ఇన్ని యుగాలలో కొన్ని అవతారంలో వచ్చిన పరమాత్మ నరకాసురుణ్ణి ఏమీ సంహరించలేదు, ఈ అవతారంలో వచ్చి సంహరించాడు. తల్లే సంహరించమంది కారణం. అయితే ఈ చనిపోయిన తర్వాత వీడి అంశ ఏమైంది? నరకాసురుడి యొక్క అంశ ఏమైంది? శిశుపాలుడి యొక్క అంశ ఏమైంది? పరమాత్మలో కలిసిపోయింది, అలా లీనమైపోయింది. పూతన మొదలైనటువంటి వాళ్ళ అంశ కూడా పరమాత్మలో లీనమైపోయినాయి కదా. మరి వాళ్ళని ఉద్ధరించినటువంటి పరమాత్ముడు మరి ఈ నరకాసురుడి యొక్క అంశను ఏం చేశాడు అనేది మనకి ప్రశ్నార్థకం. దీనికి ఇక్కడ మనకి శ్రీమద్భాగవతంలో ఎక్కడ ఏం చెప్పలేదు, కానీ మహాభారతంలో వనపర్వంలో మనకి ఈ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది. కాబట్టి నేను భారత భాగవతాన్ని సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి అప్పుడప్పుడు అని చెప్పి నాకు తెలిసిన అంశాలను కూడా మీతో సమయానుకూలంగా ప్రస్తావిస్తున్నాను. వనపర్వంలో ఒక ఘట్టం జరిగింది. ఏమిటి అంటే దుర్యోధనుడికి అవమానం జరిగింది. అవమానం జరిగి దుర్యోధనుడు నేను ఇంకా జీవించి అనవసరము, మరణిస్తానని చెప్పి వాడు చితాగ్ని పెట్టుకుని మరణించబోతూ ఉంటే దుర్యోధనుడిని కాస్త పాతాళంలో ఉన్నటువంటి దానవ వీరులు కొంతమంది ఒక కృత్యని, ఒక శక్తిని ప్రయోగించి కిందకి లాగేస్తారు. దుర్యోధనుడు కాస్త అక్కడ అంతర్ధానమైపోయి భూలోకంలో పైన అంతర్ధానమైపోయి కింద పాతాళ లోకానికి వస్తాడు. అసురుల దగ్గరికి వస్తాడు. దానవులతో వాళ్ళతో సంభాషిస్తారు. దానవులందరూ చెప్తారు దుర్యోధనుడికి, భలేవాడివయ్యా, నువ్వే మరణిస్తే అట్ట, మేమందరం నిన్ను నమ్ముకుని బతుకుతున్నాం, నిన్ను ఆధారంగా చేసుకుని బతుకుతున్నాం, నువ్వున్నావని మా ధైర్యం, నువ్వు మరణిస్తే అట్ట అని చెప్పి దుర్యోధనుడికి నచ్చ చెప్పి అక్కడ వాళ్ళు ఒక మాట అంటారు, ఇంతమంది అసురులం ఉన్నాం మేము, కాబట్టి ఈ మరణించినటువంటి మహారాక్షసులు గాని, జీవించి ఉన్నటువంటి రాక్షసులు గాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ అంశాలన్నీ కూడా మీ భూలోకంలో ఉన్నటువంటి వీరులు మహారాజుల యొక్క లోపల దేహాలలో ప్రవేశించి ఉన్నాయి అని ఒక విషయం చెప్తారు. అందులో ఈ మరణించినటువంటి నరకాసురుడి యొక్క ఆత్మ దుర్యోధనుడికి పరమమిత్రుడైనటువంటి కర్ణుడిలో ప్రవేశిస్తుంది. మరణించినటువంటి ఆ నరకాసురుడి యొక్క ఆత్మ కర్ణుడిలో హతస్య నరకస్యాత్మ కర్ణమూర్తిముపాశ్రితః తద్వైరం సంస్మరన్ వీర యోత్స్యేతే కేశవార్జునౌ అంటారు శ్లోకంలో. ఇది వనపర్వంలో వస్తుంది మహాభారతంలో. చనిపోయినటువంటి నరకాసురుడి యొక్క ఆత్మ ఆ జీవించినటువంటి కర్ణుడిలో మిళితమైపోయింది, కలిసిపోయింది. కాబట్టి ఆ పాత ద్వేషాన్ని, వైరాన్ని మనసులో పెట్టుకుని కర్ణుడు కృష్ణార్జునులతో రాబోయే సంగ్రామంలో యుద్ధం చేస్తాడు అంటూ ఒక్కొక్కళ్ళ ఆత్మ ఎవరెవరిలో కలిసిందో, అంతేకాకుండా భీష్ముడిలో కూడా ఆవేశించిందని చెప్తారు. భీష్ముడు కూడా అరివీర భయంకరంగా యుద్ధం చేస్తాడు, ఇక తన పర భేదం లేకుండా యుద్ధం చేస్తాడు, మేము ఆవహించేశాం భీష్ముడిలో కూడా అని చెప్పి కింద పాతాళంలో ఉన్నటువంటి దానవులు దుర్యోధనుడికి ధైర్యం చెప్పి మళ్ళీ పంపిస్తారు. చచ్చిపోదామని ప్రాయోపవేశం చేద్దాం అనుకున్నటువంటి దుర్యోధనుడు కాస్త ఈ దానవుల యొక్క మాటలతో మళ్ళీ పైకొచ్చి వాడిలో ఉన్న రాక్షసత్వాన్ని మళ్ళీ బయట ప్రదర్శిస్తూ ఉంటాడు దుర్యోధనుడు. కాబట్టి ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఈ నరకాసురుడు రాబోయేటువంటి మహాసంగ్రామంలో కర్ణుడి రూపంలో అక్కడ దాకా జీవించి ఉండి ఆ తర్వాత అంతర్ధానం అవుతాడు కర్ణుడు. మీకు గమనించారా, అక్కడ కర్ణుడు కూడా చనిపోయింది రథం భూమి లోపలికి రాగబడటం చేత. అక్కడ కూడా భూమాత కారణమైంది, భూమి కారణమే. అక్కడ కూడా కర్ణుడి యొక్క రథాన్ని భూమాత ఒకానొక శాప కారణంతో లోపలికి లాగేస్తుంది, ఆకర్షించబడుతుంది. కాబట్టి అక్కడ కూడా భూమాత కారణమే కర్ణుడి యొక్క, అంటే నరకాసురుడి యొక్క రూపమే అది కూడా. అట్లాంటి మరణాన్ని కోరి తెచ్చుకున్నటువంటి వాడు నరకాసురుడు. అయితే ఆ తర్వాత ఏం జరిగింది?
సకుండలం చారు కిరీటభూషణం బభౌ పృథివ్యాం పతితం సముజ్వలత్ ఆహేతి సాద్విత్య ఋషయః సురేశ్వరా మాల్యేర్ముకుందం వికిరంత ఈడిరే. ఆ గజం మీద అద్భుతమైనటువంటి సుప్రతీకం అనేటువంటి ఏనుగు మీద ఉన్నటువంటి ఆ నరకాసురుడి యొక్క శిరస్సు కాస్త బభౌ పృథివ్యాం పతితం భూమి మీద పడిపోయింది. ఎలా? సకుండలం కుండలాలతో పాటుగా చారు కిరీట భూషణం సుందరమైనటువంటి అందమైనటువంటి వాడి యొక్క అద్భుతమైనటువంటి కిరీటము అలంకారాలు మెడలో హారాలతో పాటుగా ప్రకాశిస్తూ సువర్ణమయమైనటువంటి ఆభరణాలతో ఆ శిరస్సు అలా నేలను తాకింది. నేల మీద ఖండించబడిపోయి సుదర్శన చక్రాయుధంతో పడిపోయింది. ఎప్పుడైతే నరకాసుడు మరణించాడు, ఇప్పటి వరకు భయగ్రస్తులైనటువంటి దేవతలు మహర్షులు మొదలైనటువంటి వాళ్ళందరూ పరమానంద భరితులై హా హేతి ఆహా ఇది విడతీస్తే ఆహా ఇది ఆనందంతో సాధు ఇతి ఋషయః సురేశ్వరః. సాధు అంటే బాగుంది సాధు సాధు సమీచీనం చాలా బాగుందని మహర్షులు సురేశ్వరులు దేవతలు మొదలైనటువంటి వాళ్ళు ఇంద్రాది దేవతలు మొదలైనటువంటి వాళ్ళందరూ పైనుంచి పుష్ప వృష్టి కురిపిస్తున్నారు పరమాత్ముని మీద. మాల్యేర్ముకుందం వికిరంత ఈడిరే చక్కటి పుష్పాలతోనూ ఆ ముకుందుడికి పైనుంచి పుష్పవృష్టితో అభిషేకం చేశారు. వికిరంత అంటే చల్లటం. పైనుంచి పుష్పాలని అలా వెదజల్లారు. ఆ పుష్పవృష్టి అలా కురిసింది. ఆ తర్వాత భూమి మీద పడిపోయింది. నరకాసురుడి పీడ విరగడైంది. తర్వాత భూమాత వచ్చి శ్రీకృష్ణ పరమాత్ముడికి స్వయంగా నరకాసురుడు అపహరించినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని సమర్పిస్తున్నది. తతశ్చ భూః కృష్ణముపేత్య కుండలే ప్రతప్త జాంబూనదరత్న భాస్వరే స వైజయంత్యా వనమాలమార్పయత్ ప్రాచేతసం ఛత్ర మధో మహామణిం. నరకాసురుడు హరించినవేమేమిటి? అదితి యొక్క కుండలాలు, అంతేకాకుండా ఇంద్రుని యొక్క ఇష్టమైనటువంటి మహామణి మేరు పర్వతం మీద ఉన్నటువంటి మణిపర్వతము, అలాగే వరుణదేవుడి యొక్క ఛత్రము, ఈ మూడు అపహరించాడు. కాబట్టి భూమాత స్వయంగా కృష్ణముపేత్య శ్రీకృష్ణ పరమాత్ముడిని సమీపించి ఆ సమయంలో కుండలాన్ని సమర్పించిందిట. నరకాసురుడు అపహరించిన కుండలాలు, అదితిదేవి యొక్క కుండలాలు. ఎట్లాంటి కుండలాలు అనేది 2వ పాదంలో ఇస్తున్నారండి. ప్రతప్త జాంబూనద. జాంబూనదం అంటే మనకి జంబూద్వీపం అనే పదం కాదు. ఇక్కడ జాంబూనదం అంటే బంగారము అని. బంగారానికి మరొక పేరు సంస్కృతంలో జాంబూనదం అంటారు. సువర్ణమయమైనటువంటి బంగారుమయమైనటువంటి భాస్వరమైనటువంటి రత్నాలతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఆ అదితి యొక్క కుండలాలని తీసుకొచ్చి కృష్ణ పరమాత్ముడికి సమర్పించింది భూమాత. అంతేకాకుండా స వైజయంత్యా వనమాలయా అర్పయత్. వైజయంతి మాలని అప్పుడు భూమాత ఆయన యొక్క వక్షస్థలం మీద అలంకరింపజేసింది. అందువల్ల ఆయన వైజయంతి మాలని నిరంతరము ధరించి ఉంటాడు స్వామి. వైజయంత్యా వనమాలయార్పయ ప్రాచేతసం ఛత్రమధో మహామణి. వరుణదేవుడి యొక్క ఆ ఛత్రం ఏదైతే ఉందో ఆ ఛత్రం అంటే గొడుగు, ఆ ఛత్రాన్ని కాస్త మళ్ళీ తిరిగి సమర్పించింది. అథః ఆ తర్వాత మహామణి, అపహరించబడినటువంటి మహామణి ఏదైతే ఉందో ఆ మహామణిని కూడా భూమాత తిరిగి సమర్పించింది. మణిశిఖరము అంటారు దాన్ని. ఆ మణిశిఖరం ఇవన్నీ కూడా స్వామివారికి సమర్పించడం జరిగింది. అపహరించినటువంటి వస్తువుని తిరిగి సమర్పించేసింది యథాతథంగా. ఆ తర్వాత భూమాత అద్భుతమైనటువంటి స్తోత్రం చేస్తుంది. అస్తౌషీతత విశ్వేశం దేవి దేవవరార్చితం ప్రాంజలి ప్రణత రాజన్ భక్తి ప్రవణయాధియా. ఎంతో భక్తి ప్రపత్తులతో చక్కగా స్వామివారిని అస్తౌషిత్ అనే పదానికి అర్థం స్తుతించినది, ప్రార్థించినది. ఎవరిని? విశ్వేశం, విశ్వేశ్వరుడైనటువంటి ఆ శ్రీకృష్ణ ప్రభువుని దేవి దేవవరార్చితం భూమాత ప్రార్థించిందిట. దేవవరార్చితం విశ్వేశం, దేవదేవతల చేత
ప్రార్థించబడినటువంటి ఆ శ్రీకృష్ణ ప్రభువుని ప్రాంజలి ప్రణత, ప్రాంజలి అంజలి ఘటించి కైమోట్పులతో నమస్కారం చేస్తూ భక్తి ప్రపత్తులతో చక్కటి బుద్ధితో భూమాత ఏ విధంగా ప్రార్థన చేసింది అనేటువంటిది హే రాజన్ పరీక్షిత్ మహారాజా వినవయ్య అంటూ సుఖయోగేంద్రుల వారు సంబోధన చేస్తూ వినిపిస్తున్నారు. భూమిరువాచ, భూమాత పలికినటువంటి శ్రీకృష్ణ స్తోత్రం ఇది. భాగవతంలో, శ్రీమద్ భాగవతంలో అనేకమైనటువంటి కృష్ణ స్థుతుల్లో సుప్రసిద్ధమైనటువంటి స్థుతి ఇది. బ్రహ్మకృత శ్రీకృష్ణ స్థుతి, నారదకృత శ్రీకృష్ణ స్థుతి, ఇంద్రకృత శ్రీకృష్ణ స్థుతి, గోపికాకృత శ్రీకృష్ణ స్థుతి, అలాగే దేవకీ వసుదేవులు చేసిన కృష్ణ స్థుతులు, ఎన్ని స్థుతులు ఉన్నాయో కృష్ణ స్థుతులు, ప్రతి ఒక్కట్లో ప్రతి దాంట్లోనూ ఒక అద్భుతమైనటువంటి పరమాత్మ తత్వాన్ని మనం తెలుసుకోవచ్చు. అట్లాగే భూదేవి చేసినటువంటి పరమాత్మ స్థుతి మన రేపు ప్రతి శ్లోకానికి అర్థం చెప్పుకుంటూ వివరంగా వెళ్దాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షర పద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం.